ఎవరంటే మన సుజిత్ గారు. బిర్యానీకి ఎగ్జాక్ట్ కారం, ఉప్పు అన్ని మసాలాలు యాడ్ చేసి హైదరాబాద్ బిర్యానీ మా ముందు పెట్టి ప్లేట్, అది ఓజీ మూవీ. ఆ తర్వాత కిక్ ఇచ్చింది థమ్స్అప్, అది ఎవరు అనుకుంటున్నారు? మా తమన్ గారు. సో తమన్ గారు థమ్స్అప్, బిర్యానీ ఓజీ మూవీ కళ్యాణ్ గారిది. ఆ బిర్యానీ మసాలా యాడ్ చేసి మాకు ఇంత టేస్టీ ఫుడ్ ఇచ్చిన వాళ్ళు సుజిత్ గారు. ఇంతకన్నా నేను చెప్పాల్సింది ఏమీ లేదు. సూపర్ మూవీ అండి, మైండ్ బ్లోయింగ్, అసలు బ్లాక్ బాస్టర్. పుష్ప ఎవరండి? నేను పుష్ప చూడలేదండి. ప్లీజ్ దేవుడు సాక్షిగా చెప్తున్నాను, నేను పుష్ప 2 మూవీ చూడలేదు, పుష్ప సాంగ్స్ వినలేదు, నిజంగా చెప్తున్నా. కానీ ఒక డైలాగ్ అంత రీల్స్ చూసినప్పుడు స్క్రోల్ అయినప్పుడు వైరల్ అయిందంటే ఇది బ్రాండ్, ఇది అది కాదమ్మా బ్రాండ్, ఇది ఇక్కడ ఉంది చూడండి, ఇది బ్రాండ్ అంటే ఇది మా బ్రాండ్. పుష్ప ఏంటో నాకు తెలీదు, అసలు అల్లు అర్జున్ ఎవరో నాకు తెలీదు. నాకు తెలిసిన ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్. అప్పుడు మెగాస్టార్, ఇప్పుడు పవర్ స్టార్, అంతే. అదే నా పుష్ప ఎవరండి నాకు తెలియదండి. పుష్ప ఎవరో, పుష్ప మూవీ ఎవరో, పుష్పలో యాక్ట్ చేసిన యాక్టర్స్ పేరు చెప్తారు, యాక్టర్ పేరు నాకు తెలియదు. కొంచెం అంటే నాకు కొంచెం మెమరీ లాస్, అలాంటి వాటికి కొంచెం మెమరీ లాస్. వాళ్ళు అయితే అయ్యారండి. మేము అదే చెప్తున్నాను కదా, మేము కళ్యాణ్ గారిని భక్తులు, అదే మేము భక్తులు, మేము ఇక్కడ పెట్టుకొని చూస్తున్నాము. ఆయనని బాధ పెట్టలేదు, మమ్మల్ని బాధ పెట్టారు వాళ్ళు, మా మెగా ఫ్యామిలీని బాధ పెట్టారు. ఎన్ని రీయూనియన్స్ జరిగినా, ఎందుకంటే ఒక ఇంట్లో శుభకార్యానికి వెళ్ళకపోయినా పర్లేదు, ఇలాంటి వాటికి వెళ్ళారు వాళ్ళు. ఆయన వెళ్ళారు కళ్యాణ్ గారు, ఎందుకంటే మా కళ్యాణ్ గారు అది కళ్యాణ్ బాబు అంటే. తప్పు ఒకసారి చేస్తేయండి, 2 సార్లు చేస్తేయండి. తప్పు జరిగిపోయింది తర్వాత నాకు తప్పు కాదు అని ఎన్నిసార్లు చెప్పినా మేము యాక్సెప్ట్ చేయాలి కదా. నేనైతే యాక్సెప్ట్ చేయను. ఎవరైనా చేసుకుంటా అంటే చేసుకోండి, నాకు ప్రాబ్లం లేదు. ఎవరు నెగిటివ్ చేస్తారు? దేనికి? ఓజీకి నెగిటివ్. అదే డిజాస్టర్ అవుతున్నా అన్న వాళ్ళు గుడ్డోళ్ళు, చౌడోళ్ళు, మూగోళ్ళు, అంతే కదా. చౌడోళ్ళు, మూగోళ్ళు, గుడ్డోళ్ళు అంటే మూగోళ్ళు కాదు, నోరుంది అనుకుంటా, వాళ్ళకి చెవులు వినిపించవు, కళ్ళు కనిపించవు అనుకుంటా, అందుకే బ్యాడ్ రివ్యూస్ ఇస్తున్నారు. ఒక్కసారి వెళ్ళి చూసారంటే మీకు అదే. నేనైతే అదే చెప్తాను. మర్చిపోతారు. ఇంకంటే స్టోరీ అనేది ఏం కాకుండా మొత్తం అంతా మర్చిపోతాం. మూవీ చాలా బాగుందండి, చాలా బాగుంది. అసలు చెప్పలేమన్నమాట, అది చూడాలి, చూసి అదేం చెప్పి ఫీల్ అవ్వాల్సిందే, అంతే. ఓకే, థ్యాంక్ యూ. హేటర్స్కి మనం ఏం చెప్తామేమండి, అది వాళ్ళ విషయం, అందుకే అంతే. హైలైట్స్ అసలు పవన్ కళ్యాణ్ అంతే, A to Z పవన్ కళ్యాణ్. పవన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పవన్ కళ్యాణ్ అంతే, పీకే నడుస్తుంది మూవీ. సూపర్. పవన్ కళ్యాణ్ వెరీ హ్యాపీ. మళ్ళీ ఫ్యాన్స్ కి పర్సెంటేజ్ వెనకొచ్చా అనుకోవచ్చా? క్లైమాక్స్ ఎలా అనిపించింది మేడం? చాలా బాగుంది, చాలా బాగుంది. ఓకే, అంటే లాంగ్వేజ్, ఫైట్స్, ఫ్లాష్ బ్యాక్స్ అవన్నీ కూడా చాలా సుజిత్ గారు టాప్ డైరెక్టర్ అయిపోతారు ఈ సినిమాతో. సుజిత్ అయితే నా మనసు గెలుచుకున్నాడు. హీ విల్ బికమ్. ఓకే, అంటే గబ్బర్ సింగ్ రోజులు వచ్చాయండి ఇంకా. గబ్బర్ సింగ్ నెక్స్ట్ లెవెల్లో. అలాగే తమన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? ఓకే, సో మీరు కళ్యాణ్ గారి క్లైమాక్స్ వైట్లో చూస్తుంటే ఎలా అనిపించిందండి? మీ ఫీల్ ఏంటి? అట్లాగే ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా నచ్చుద్దా? ఫ్యామిలీతో వచ్చారా? ఓవరాల్గా ఏం చెప్తారు మేడం ఓజీ గురించి? సో ఓజీస్ గంభీరా కరెక్టేనా? ఎలా అనిపించింది మేడం ఓజీ? నెత్తురు మరిగేలా ఉన్నాయా సీన్స్? కళ్యాణ్ గారిని చూస్తుంటే ఎలా అనిపించింది మన గ్యాంగ్స్టర్ లుక్ లో?
ఓకే అంటే ఓమి మన పవన్ కళ్యాణ్ గారి ఫైట్స్ ఎలా అనిపించాయండి? చాలా బాగుంది. ఓకే బీజిఎం ఎలా అనిపించింది మేడం? బీజిఎం అన్ని బాగుంది. ఓకే ప్లస్ ఏంటి సినిమాలో? సినిమాలో ఏంట్రా అంటే మంచి ఎప్పుడైనా గెలుస్తుంది అంతే. ఓకే మేడం ఫ్యామిలీస్కి ఎక్కుద్దా? అంటే మనం చూసి బట్టి ఉంటుంది. ఓకే బాగుంది సినిమా అయితే బాగుంది. సో హీరో ఎలా అనిపించారు? హీరోయిన్ లవ్ సీన్ అయితేనే వచ్చింది బాగుంది. కొంచెం పెట్టాడు కానీ హార్ట్ వచ్చింది. ఓకే సువి సాంగ్ ఎలా అనిపించిందండి? సో ఓవరాల్గా సాంగ్స్ గురించి ఏం చెప్తారు మేడం? సాంగ్స్ బాగుంది, సినిమా కూడా బాగుంది. ఏంటంటే పవన్ కళ్యాణ్ తమన్ మ్యూజిక్ సూపర్. ఓకే కంబ్యాక్ మూవీ అనుకోవచ్చా ఓజీ?